RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12న మంగళవారం రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. కావున జిల్లాలోని ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసి రాష్ట్రం వచ్చిన తరువాత అన్యాయానికి గురైన ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెప్పడం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఉద్యమకారులకు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు. హైదరాబాద్ కు తరలివచ్చి సదస్సు విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ముద్దామాల్ల రామేష్, కాంతాల సమ్మిరెడ్డి, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, గాజుల శివశంకర్, అలిగివెల్లి రవీందర్ రెడ్డి, కర్రే లక్ష్మణ్ రెడ్డి, పాల్కాల కరుణాకర్ రెడ్డి, తుమ్మల కొండయ్య, మాచర్ల రవీందర్, చింతకుంట వెంకటరెడ్డి, లింగాల జనార్దన్ రెడ్డి, జిల్లు సంతోష్, పంజాల తిరుపతి, కొత్తిరెడ్డి మల్లారెడ్డి, పెరుమాండ్ల ఐలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. ఉద్యమకారుల ఐక్యత, రేవంత్ అన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. ఈరోజు ఓదెల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు, మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారుల ఆత్మబంధువు యనుమల రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సదస్సు ఈ నెల 11వ తారీఖు నాడు సోమవారం రోజున హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి రాష్ట్ర చైర్మన్ చీమా శ్రీనివాస్ గారి అధ్యక్షన పెద్ద ఎత్తున ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఓదెల మండలం నుండి, పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులంతా తరలి వచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీలో కేశలకంగా 14 సంవత్సరాలు పోరాటం చేసి గల్లీ నుండి ఢిల్లీ రాక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి అనేక కేసులను ఎదుర్కొని మరి నష్టపోయిన ఉద్యమకారులను మరి గత 10 సంవత్సరాల నుండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను మేమందరం. కానీ ఆ ఏర్పడ్డ ఆ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి మరి గుర్తింపు కార్డు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. మరి ప్రతి జూన్ 2 నాడు సన్మానం చేయలేదు ఆ ప్రభుత్వం. అదేవిధంగా మరి ఉద్యమకారులు ఆర్థికంగా మరి నష్టపోయి ఉన్నారు. ఆ ఉద్యమకారులను ఆదుకోవాలని ఆ ప్రభుత్వం ఏనాడు ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన అవ్వలేదు. మరి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనేక సదస్సు సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరి తెలంగాణ భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి కృషితో ఈ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఈ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మరి వెంటనే ఉద్యమకారులకు ప్రతి జూన్ 2 నాడు ప్రశ్నాంశ ఉద్యమ పోరాటం చేసినట్టుగా ప్రశ్నాంశ పత్రం ఇచ్చి ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇచ్చి మరి ఉద్యమకారులందరినీ ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసే సదస్సు మరి నెల 11వ తారీఖు నాడు హైదరాబాద్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున
ఈ ప్రాంతం నుండి ఉద్యమకారులు తరలి రావాలి. పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు మరి ఉద్యమకారులంతా నాకు అండగా ఉండి పనిచేసినట్టయితే మరి ఏ ఉద్యమకారునికి ఆపద వచ్చినా నేను అండగా ఉండి ఆదుకుంటా అని చెప్పినందుకు మా ఉద్యమకారుల తరఫున పేరున విజయ రమణారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉద్యమకారుల సదస్సుకు విజయ రమణారావు గారిని ఆహ్వానిస్తూ మరి ఆ సమావేశానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుండి ఉద్యమకారులంతా తల్లి రావాల్సిందిగా మనవి చేస్తూ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. ఉద్యమకారులందరికీ నా యొక్క అభినందన తెలుపుతూ, ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ నుంచి కొట్లాడినామో దాన్ని కనుమరుగు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ గద్దె దిగిపోయాడు. మరి ఆయన దిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను మిమ్మల్ని ఆదుకుంటాను ఉద్యమకారులను అని చెప్పి ప్రతి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా తప్పకుండా ఇవాళ సుందరయ్య భవన్లో ఏదో ఉన్నదని మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. దానికి హాజరై ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు హాజరై ఏ బాధలు తెలుసుకొని ఉద్యమకారులకు ఆ బాధలన్నింటినీ తీర్చవలసిందిగా మేము కోరుతాను. కొంత అయినా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఉద్యమకారుల తరఫున చెప్తాము. ఈరోజు వదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఉద్యమాలు చేసినాం. అటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలేదు. 17 సెప్టెంబర్ 17 రోజు జెండా ఎత్తాలంటే ఆ రోజు చీకట్లో పోయి ఎంఆర్ఓ ఆఫీసుల మీద జెండాలు ఎత్తేవాళ్ళం. అడ్డం పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో. కానీ ఆ ఊసే లేకుండా చేసారు. సెప్టెంబర్ 17 అధికారికంగా జరిపిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజు ఆ మాట మర్చిపోయారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఏదో మేలు చేస్తానని నమ్ముకొని మేము ఉద్యమం పనిచేస్తే ఆర్థికంగా నష్టపోయి ఎన్నో బాధల కోర్చి పోలీస్ కేసులను ఎదుర్కొంటూ ఒక 10 సంవత్సరాలు రైల్వే కేసులతోటి 10 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతామైన కేసులు కొట్టుకుపోయినాయి. అటువంటి ప్రభుత్వం మాకేదో మేలు చేస్తా అనుకుంటే అసలు మేలు కాదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది ఆ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడింది. ఏంటి అన్నాడంటే, ఉద్యమకారులకు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం, మీకు కొంత సాయం చేస్తామని చెప్పిండు. కాబట్టి 6 గ్యారంటీల్లో ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమావేశానికి, ఈ నెల 11న జరిగేటువంటి సమావేశానికి వచ్చేసి మా యొక్క ఉద్యమకారుల బాధలు ఆలోచించి అంతకాకుండా కొంతనైనా ఉద్యమకారులకు కొంత మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమకారులందరూ కూడా రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి సమావేశానికి వదల మండలం నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.